అందుకోసం ఇంకా తెంపొచ్చిన. పూలు వెళ్తున్నా వదిన. అయిపోయిందా? లంచ్ అయిపోయిందా వదిన? అవునా? నాకైతే చాలా బోర్ అనిపిస్తుంది వదిన. ఇంట్లో నైట్ ఖాళీగా ఉంటున్నా. పెద్ద పాప కాల్ చేస్తుంది, డైలీ అంటుంది మమ్మీ రావచ్చు కదా, మమ్మీ రావచ్చు కదా. పెద్ద పాప అక్కడే ఉంటుంది, చిన్న పాప అక్కడే ఉంటుంది. చిన్నోడు కూడా ఇప్పుడు అయిపోయింది కదా, వాడి కూడా స్టడీ అయిపోయింది. ఇంకా వాడికి ఒక మ్యాచ్ చూసి పెళ్లి చేసేసింది అనుకో, మన బాధ్యత అంతా దిగిపోతుంది ఇంకా. ఏ లేదు వదిన, అస్సలు చాలా నవ్వట్లేదు. పిల్లలు డైలీ అంటున్నాం మమ్మీ హాస్పిటల్ వెళ్ళొచ్చు కదా, డబ్బులు వేస్తాను. వాళ్ళైతే డైలీ కాల్ చేసినప్పుడు చాలా చెప్తున్నారు నాకు, మమ్మీ వెళ్ళు మమ్మీ వెళ్ళు. ఎందుకులే బయట అనేసి అంటున్నాను నేను. ఇంకా వెళ్ళాలి. యూఎస్ఏ వెళ్తానైతే కంప్లీట్ రెస్ట్ వద్దా నాకు, కంప్లీట్. ఒకళ్ళు కాళ్ళు పడతారు, ఒకళ్ళు చేతులు పడతారు. అబ్బా చాలా రెస్ట్ ఉంటుంది తెలుసా నాకు అక్కడ. ఇంకా వెళ్తాను అనుకుంటున్నాను, చూడాలి ఏమవుతుందో ఏమో. నెక్స్ట్ వీక్ వెళ్తా వదిన, పక్కా వెళ్తాను నేను ఇంకా. పిల్లలు డబ్బులు వేస్తున్నారు. చిన్నోడు మొన్న 50,000 వేసిండు, మొన్న పాప వేసింది, పెద్ద పాప. మమ్మీ షాపింగ్ వెళ్ళొచ్చు కదా, ఎందుకు డైలీ అబ్బాయి శారీస్ కట్టుకుంటున్నావు అంటున్నాను. వెళ్తా వదిన. వస్తారా ఈరోజు? ఖాళీనే ఉన్నారా? మొన్న మీరు కట్టుకునే శారీ బాగాలేవు, కొనుక్కొచ్చుకోవచ్చు కదా. మా పాప బాబు అందరూ వేస్తారు డబ్బులు నాకు. నేను వెళ్ళక కానీ వెళ్ళాలి. ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా. లేదు వదినా, మేము కమ్మల్స్ క్వాలిటీ బాగుంటుంది కదా అందులో. ఇవి చిన్న చిన్న షాప్స్కి అసలు వెళ్ళాను నేను. అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు నాకు. బాగుంటుంది క్వాలిటీ. తిడతారు పిల్లలు, అబ్బో లో క్వాలిటీ కట్టుకొని ఇవ్వరు కదా, అందులోకి వెళ్తా. అవునవును. వస్తే రావద్దా? ఈవినింగ్ వెళ్దామా? వెళ్తాను ఇంకా, వెళ్ళాలి. సరే వదినా, నేను వెళ్ళేటప్పుడు కాల్ చేయాలా మరి? సారీ వదినా, సరే. ఓకే వదినా.